ప్రసంగి గ్రంథము 6వ అధ్యాయము 9వ వచనము. మనస్సు అడి ఆశలు కలిగి తిరుగులాడుట కన్నా ఎదుటనున్న దానిని అనుభవించుట మేలో. ఈరోజు మనలో చాలామంది మనస్సులు కుదురుగా ఉండటంలో తిరిగేస్తూ ఉన్నాయి. వాళ్ళింటికి వీళ్ళింటికి, వాళ్ళ దగ్గరికి వీళ్ళ దగ్గరికి. వాళ్ళకున్నది నాకు కావాలి. వద్దండి, నీకున్నది చాలు. ఏదైతే నువ్వు కలిగి ఉన్నావో దానిని బట్టి నువ్వు ఆనందించలేకపోతే, ఏదైతే నువ్వు కోరుకుంటున్నావో దాన్ని బట్టి నువ్వు ఆనందించడం సాధ్యము కాదో. నా మాట మీకు ఏమైనా అర్థమైందా? ఈరోజు నువ్వు ఏమి కలిగి ఉన్నావో దానిని బట్టి నువ్వు సంతృప్తిగా జీవించకపోతే, నువ్వేమైతే కోరుకుంటున్నావో అది నువ్వు పొందుకున్నా సరే నీకు తృప్తి ఉండే ఛాన్స్ ఉండదు. ఎందుకని? తృప్తి అనేది దేవుడిచ్చేటటువంటి మహా గొప్ప భాగ్యం. అది లేని వాడికి ఏమున్నా సరే అఘోరిస్తూనే ఉంటాడు, ఏడుస్తూనే ఉంటాడు. ఈరోజు అడుగుతున్న మనలో ఎంతమందికి తృప్తి ఉంది? తృప్తి కలిగిన జీవితం ఉంది. మాకిది చాలు, ఉన్నది చాలు అని చెప్పి ఉన్నదాన్ని బట్టి తృప్తి కలిగి జీవించేటటువంటి వాళ్ళు మన మధ్యలో ఎంతమంది ఉన్నారు?